నమస్కారం. నా పేరు కామేశ్వరి సాయి సరస్వతుల. ఈ మధ్య చాలా వీడియోల్లో యూట్యూబ్లో నన్ను చూస్తూనే ఉన్నారు మీరు. నిన్న రాత్రి నేను ఒక వీడియో చూశాను. ముల్లాపూడి సత్యనారాయణమూర్తి గారు చేసినటువంటి ఒక వీడియో చూశాక పాపం ఆయనకి సమాచారం కరెక్ట్గా అందలేదు. అందువల్ల మీడియా ముందుకు రావాలనే ఒక వెర్రి తపనతోటి పాపం ఆయన తోచింది ఏదో మాట్లాడారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు నమస్కారం. మీకు పూర్తి సమాచారాన్ని అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక సంతోషం అయింది కొంతవరకు మీ వీడియో. ఎందుకంటే ఒకప్పటి నా గురువులందరినీ నాకు గుర్తు చేసుకొని సంతోషపడేటువంటి ఒక సంతోషాన్ని నాకు ఇచ్చారు. మీరు ముందుగా మాట్లాడుతూ ఏమన్నారు, అసలు కామేశ్వరికి ఆ నీచుడు వాడి పేరు నేను ఎత్తాను, నీ గురువు కదా ఆయనకి ఏమీ సంబంధం లేదు అన్నావు. 40 సంవత్సరాల క్రితం మా గురువు గారు 40 ఏళ్ల నుంచి నాకు తెలుసు స్త్రీ పంచాల నలగకుండా కట్టుకుని వస్తారు. ధర్మమే మాట్లాడతారు, నీతే మాట్లాడతారు. అవినీతి అధర్మం ఆయనకి తెలియదు. 40 సంవత్సరాలుగా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మేము అంటూ ఒక్కొక్కరి పేర్లు చెప్పుకొచ్చారు. రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు. అయ్యా సత్యనారాయణమూర్తి గారు, మీకు తెలుసలేదు, నేను రాజమండ్రిలో చదువుకున్నా. 1974లో గౌతమి విద్యాపీఠంలో గౌతమి సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివినప్పుడు రేమయ్య సూర్యప్రకాష్ శాస్త్రి గారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ గారు నాకు కౌముది చెప్పారు. ఇంకా ప్రబల సుబ్రహ్మణ్యం గారు బాలవ్యాకరణం చాలా అభిమానంగా చెప్పినటువంటి మా గురువు గారు, ఆయనకి శతాధిక వందనాలు. ఇంకా అక్కడే సాహిత్య విద్యాబోధన చేస్తున్నటువంటి కరిపత్తి పురుషోత్తమ శాస్త్రి గారు, మీకు తెలుసున్నారులేండి, ఆయన మా పెదనాన్నగారు. ఆ సంస్కృత కళాశాలలో నేను భాషా ప్రవీణ చదివాను. వీళ్ళందరూ నా గురువులు, అందరికీ కూడా శతాధిక నమస్కారాలు. వీళ్ళ గురించి చెప్తాయినా చివర్ల బేతవాళ్ళు రామబ్రహ్మం గారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వీడియోలో వైరల్ అవుతున్నటువంటి గురువుగారు, హీరో గారు ఉన్నారు కదా, ఆయన మీ గురువు గారు కదా. ఆయనకి స్నేహితుడట బేతవాళ్ళు రామబ్రహ్మం గారు. గురువు గారు ఆయన, స్నేహితుడు కాదు. బేతవాళ్ళు రామబ్రహ్మం గారు సామాన్య వ్యక్తి కాదు. చేతులెత్తి నమస్కరించవలసినటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక వ్యక్తి. నేను ఆయనకి చాలా గౌరవాన్ని ఇస్తాను. వాళ్ళ పిల్లవాడు గుంటూరులో మా విద్యార్థి, మేమిద్దరం అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి మేము విద్యాబోధన చేసాం. బేతవాళ్ళు రామబ్రహ్మం గారి కుటుంబంతో మాకు చాలా పరిచయం ఉంది. ఇన్నిటికి మించి ఆయన దేవి భాగవతాన్ని రచించారు. అది నిరంతరం చదువుతున్నటువంటి నాకు ఆయన పట్ల చాలా 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 భక్తిభావం, ఒక గౌరవభావం ఏర్పడి ఆయన మీద ఒక 2 పద్యాలు రాసుకున్నాను. పద్యాలు రాసేటువంటి ఒక అలవాటు నాకు ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ వైరల్ హీరో గారు ఉన్నారు కదా, మీ గురువు గారు, ఈయన సాగర ఘోష పద్యాలు 1000 పద్యాలు కాపీ చేసింది నేను. ఈయన జానపద సాహిత్యం మీద చేసినటువంటి పరిశోధనా గ్రంథం A to Z ఇంతలావు పుస్తకాన్ని రాసింది నేను. ఈ పద్యాలు ఇవన్నీ రాయడం వల్ల సరస్వతి కటాక్షం నా మీద ఉండబట్టు మా అమ్మ కూడా కవిత్వం రాసేది. మరి ఆమె నుంచి వచ్చిందో కవిత్వం అనే ఒక లక్షణం నాకు వచ్చి బేతవాళ్ళ రామబ్రహ్మం గారు రాసినటువంటి దేవీ భాగవతానికి చాలా సంతోషం అనిపించి ఆయన మీద నేను ఒక 2 పద్యాలు రాసుకున్నాను. అవి ఒకసారి చెప్తాను వినండి. ఎందుకంటే సద్బ్రాహ్మణులు చక్కగా విభూది పెట్టుకొని వచ్చినటువంటి డాక్టర్ సత్యనారాయణ గారు, వినండి. భాగవతము వ్రాసితివి భాగ్యము నీదయ జన్మధన్యమౌ, రాగము భోగమున్ విడిచి రాగిగా నిలిచిన నిన్ను చూచి, విరాగిగా నిలిచిన నిన్ను చూచి, ఈ భోగము లీలరాయనడి భావన నిల్చును, భక్తి నింపు ఈ భాగవతము నీకు ఒక భూషణమాయను రామబ్రహ్మమా. పద్యం కాబట్టి రామబ్రహ్మం గారు అనలేకపోయారు.
అమ్మను కొల్చువారిదరి ఆపదలేవియు చేరవంచు నే నమ్మితి రామ బ్రహ్మమా అహో నిల్చును భాగవతమ్మె తేజమయి కమ్మని భక్తిగాధలిడి కారణ జన్ముడవైతివయ్య నీకిమ్మని పూర్ణవాయువును నీకు ఇమ్మని పూర్ణవాయువును ఈశ్వరినెంతయో కోరినానిటన్. ఆయన మీద చాలా గౌరవం ఏర్పడి నేను రాసుకున్నటువంటి 2 పద్యాలు. ఈ పద్యాలు రాసినందుకు నీ గురువు నా బుర్ర తినేశాడు. సంవత్సరాలు నన్ను రాక్షసుల ఏడిపించాడు, రాక్షసుళ్ళ. ఆయన మీద ఎందుకు రాసావు? నా మీద రాయి. కవిత్వం ఎవడి మీద రాయమంటే వాడి మీదకి రాదు, అది మనసులోంచి రావాలి. ఆయన పట్ల గౌరవం ఉంది, భక్తిభావం ఏర్పడి 2 పద్యాలు ఆయన మీద రాసుకున్నా. నా మీద ఎందుకు రాయట్లేదు అన్నాడు. అప్పుడు నాకు ఈ మహానుభావుడి మీద నాకు రాయాలనిపించలేదు. నాకు అప్పుడు కవిత్వం కూడా రాలేదు. కానీ ఇప్పుడు కోపం వచ్చినప్పుడల్లా ఒక పద్యం రాసుకుంటున్నా. మచ్చుకు 2 పద్యాలు. సత్యనారాయణ శాస్త్రి గారు వినండి. నీతియలేదు దుష్టునికి, మీ గురువు గారి గురించి రాసిన పద్యాలు. నీతియలేదు దుష్టునికి నీటుగా మాటలు చెప్పునేలను ఖ్యాతికి ప్రాకులాడు నిల ఖాతరు చేయడు ఎవనేనియున్ భ్రాతకు చేసే ద్రోహమును. ఈ కథ తర్వాత చెప్తాను. భ్రాత సోదరుడు భ్రాతకు చేసే ద్రోహమును భార్యని పలుకుచు భ్రష్టుడయ్యనే నాతిని ముంచే మోహమున నాశనముందడి రోజు వచ్చుగా అన్నప్పుడు వచ్చేగా. ఇప్పుడు అంటున్నా, స్త్రీ అన్న చిన్న చూపు, ఆడదంటే చాలా అలుసు. స్త్రీ అన్న చిన్న చూపు మనసంతయు హేయపు చింతలుంచు తా మాయను చూపునెంతయును మాయని మాటల ఉంచుచుండు ఈ హేయపు భవనంబునకు హేతువు ఏమియో కనరాదుగా. స్త్రీ అంటే చులకన భావన, మాయలో పెడిచేసి స్త్రీలను దగా చేసినటువంటి ఈ వ్యక్తికి ఈ బుద్ధి ఎందుకు వచ్చినో కారణమే తెలపట్లేదు. మూయగరాదు నోటిని ముయ్యలేకపోతున్నాం. 3 రోజులు ముందు నుండేగా. ఎప్పుడో రాసుకున్న పద్యం ఇది. 3 రోజులు ముందుకొచ్చేగా. ఇప్పుడు అంటున్నా, అహంకారంతో ఆయన రేగిపోయినప్పుడు కవిత్వం నా మీద రాయలేదనే కదా ఇప్పుడే వచ్చింది. మాటయే రాని మానిని మాటల మాయల ముంచనీతడే. అమాయకత్వాన్ని మాయ మాటలతో ముంచాడు. మాటల ధాటికే కదను మాన్యులు ఇచ్చిరి భూరి బిరుదులన్. పద్మశ్రీ బిరుదులు ఊరికే ఇవ్వలేదు, ఆ టాలెంట్కి ఇచ్చారు. బూటకమైన మాటలకు భారీగా భూసురుడొందే సంపదల్. 100 కోట్లు 300 కోట్లు అంటున్నారు కదా, మరి ఆ ప్రతిభ వాకుకి సంపాదించుకున్నాడు కోట్లు. మాటలు నేర్చినాడు ఇలా 3 కాలము వచ్చుటెన్నడో. వచ్చనేడగా కాలం వచ్చి చెప్పిన మాట చెప్పకను చెప్పుచు లోకమునందు వెల్గు తన తప్పులు ఎన్నో కప్పిపుచ్చుచును తేనెల పలుకుటేలను. తప్పదు ఒక్కనాటికిని తన్నులు ఖాయము వెర్రిమానవా. చెప్పెడు వాడు చేయడను చెప్పెడి సామెత సత్యమే కదా. భార్యని ప్రేమించండి. అన్నదమ్ముల ప్రేమలు, అభిమానాలు, కుటుంబాలు, ధర్మాలు. భార్యను ప్రేమించండి చెప్పాలా? ఎవడు భార్యను వాడు ప్రేమించుకోడు. ఎక్కడ ఏది లేదు, ఎక్కడ ఎవడికి ఏది రాదు, దాని గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఇలా ఆయన పద్యాలు వాడి మీద చెప్పమంటే ఇప్పుడు వచ్చినటువంటి పద్యాలు తమరి కోసం వినిపించానండి. ఇంకా ఒక చిన్న రామాయణంలోని చిన్న కథ చెప్తాను. సత్యనారాయణ గారు, ముళ్ళపూడి సత్యనారాయణ గారు. రామాయణం ప్రపంచవ్యాప్తంగా అడుగడుగునా ధర్మాన్ని తెలిపేటువంటి
మహాగ్రంథం రామాయణం. ప్రతి పాత్ర ద్వారా వాల్మీకి ధర్మాన్ని బోధిస్తూనే ఉన్నాడు. దీంట్లో 3 పాత్రలు తీసుకుంటున్నాం. రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు మాయలేడి కోసం అలా వెతుక్కుంటూ అడవి లోపల డీప్గా వెళ్ళిపోయాడు. లోపలికి వెడుతూ లక్ష్మణుడికి ఏమని చెప్పాడు, సీత రక్షణ బాధ్యత నీది, సీతను జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చే వరకు అన్నాడు. లక్ష్మణుడికి అప్పచెప్పి వెళ్ళాడు, సొంత తమ్ముడికి అప్పచెప్పి వెళ్ళాడు భార్యను. లక్ష్మణుడు లేని సమయంలో అయితే రావణుడు వచ్చాడు, సీతని ఎత్తుకెళ్ళాడు. దాంట్లో కొంచెం నాకు తప్పు అనిపించింది, ఎందుకంటే వాడు రాక్షసుడు, రాక్షస ప్రవృత్తి. ఎంతమందినో చెరబట్టాడు, సీతాదేవి మీద వ్యామోహపడ్డాడు, ఆమెని రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు. నో రిలేషన్షిప్ బిట్వీన్ రావణ సీత. రాముడు సీత మధ్యలో ఎటువంటి రిలేషను లేదు. ఆయన ఒక రాక్షసు, ఒక స్త్రీని అపహరించుకుపోయాడు. కానీ రావణాసురుడిని పక్కన పెడితే సీత రక్షణ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు కదా రాముడు లక్ష్మణుడికి. లక్ష్మణుడు రక్షించవలసింది పోయి సీతనే ఎత్తకపోతే. రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు పాప, కానీ ప్రపంచానికి గతంలో వాల్మీకి సుగ్రీవుడు అని కథ చెప్తే అర్థం అవ్వాల, ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇవాల్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు. సీత ఈ వెర్రి సీత పాత్రధారి ఈమె. ఉద్యోగం కోసమని వెళ్ళిపోయా లేడీ ప్రస్తావన, రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్న. భార్య బాధ్యతని లక్ష్మణుడికి అప్పచెబితే కంచే చేను మేస్తి. లక్ష్మణుడి సీతని ఎత్తుకెళ్లడం, రామాయణం మీద ఎటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిఘోరమైనటువంటి తప్పు. కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి, గురువుగారు ఏమిటో, గురువుగారి ధర్మం ఏమిటో, వారి ప్రవృత్తి ఏంటో చెప్పాలి కదా. అందువల్ల నేను ఈ పాత్రల్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుగంలోని కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిని గురు. సీత బతుకు మొత్తం పోయింది, సర్వనాశనం అయిపోయింది. చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకొని భర్త 2 పిల్లల్ని ఈయన దండం పెట్టుకుంటే 2 పిల్లల్ని ఇచ్చాడు, కానీ భర్త అవుతాడా? జీవితం మొత్తం అడవిల పాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణంగా. 25 సంవత్సరాలు భరించలేని ఈ బంధం, చిచి నీచమైన బంధం అది. పిల్లల కోసమని 25 సంవత్సరాలు ఉన్నా. పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, అక్కడ నాకు స్థానం లేదు, నాకు విలువ లేదు. ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు, 10 మంది ఎదురుకుండా పెళ్లి కూడా చేసుకోలేదు. నాకంటే 2 ఏళ్లు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాటమాడుకున్నాడు. ధర్మబద్ధమైన పెళ్లి చేసుకున్న వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది, ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి? పెళ్లి చేసుకున్నాడా, ఒక దండ వేస్తే అది పెళ్లి అవుతుందండి? అన్నీ భరించేది ఎందుకు? 25 సంవత్సరాలు నా పిల్లల కోసం, ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను. పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు. స్త్రీని గౌరవించడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ప్రేమ గౌరవం ఈ 2 పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు. పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు, దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను 10-12 ఏళ్ల పిల్లల అంతవరకు నేను పెంచానండి స్త్రీగా. అప్పచెప్పి బయటకు వచ్చేసాను. పిల్లల్ని ఎందుకు వదిలేసావని కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు. ఉద్యోగం లేదు, ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు, ఈ దుష్టుడు రాయించేస్తున్నాడు తన పేరు. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలి? పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి? సొసైటీలో తండ్రి ఎవరని అడుగుతారు, తల్లి ఎవరని అడగరు. ఇన్ని ఆలోచించి ప్రేమని మనసులోనే చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా. కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసా. ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది.
అయిపోయింది. ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం. పిల్లల బాధ్యత తీసుకున్నాడు. నేనే అన్నా ఇంకో పెళ్లి చేసుకున్నా. పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆమె చాలా ఉత్తమురాలు. ఆమె అంటే నాకు చాలా ప్రేమ. ఎందుకు? నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది, ప్రేమని పంచి ఇచ్చింది. వెర్రి తల్లి. వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు. అందువల్ల తర్వాత ఈయన బాధ్యత టేకప్ చేసుకున్నాడు. ఈ నీచుడు పిల్లల్ని పెద్ద చేశాడు, చదువులు చదివించాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అక్కడ కూడా నాకు సంతోషమే. మంచి వచ్చాడు, పిల్లల్ని టేకప్ చేశాడు, వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు. ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు. ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న ఆయుద్ధాయ నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా. ఒళ్ళు కొవ్వి వదిలి రాలా. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను. ఇప్పటి వరకు 24 అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను. వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా. ఋషిలా బతుకుతున్నా. ఆధ్యాత్మిక చింతనతోటి. బయటకు ఎందుకు పనికిరావన్నాడు మీ గురువు నీచుడు. సంస్కృతం ఎంఏ చేశాను, తెలుగు ఎంఏ చేశాను, మ్యూజిక్ ఎంఏ చేశాను. ఇవాళ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను. బయటకు వచ్చేసిన 2001 ఆగస్టు 23 బయటకు వచ్చేసాను. అప్పటి నుంచి నేను కష్టపడ్డాను. కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను. నీళ్లు తాగి బతికాను. ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలియదు. ఎన్నో కష్టాలు పడి పడి భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇవాళకి స్టాండ్ అయిపోయి బతుకుతున్నాను. ధైర్యంతో బతుకుతున్నాను. ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు. 40 అంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలా మంది అడుగుతున్నారు. దానికి కారణం 10 నెలల క్రితం. ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమే నాకు. చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి వాళ్ళమండి. సత్యనారాయణ శాస్త్రి గారు పక్క ఇళ్ల వాళ్ళం. మీకు 40 సంవత్సరాలుగా తెలుసు. 65 సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు. పక్క ఇళ్ల వాళ్ళం. అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునేవాళ్ళం. అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం. జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి 18 పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు తల్లి వరసనే ఖూనీ చేశాడు. నిరంతరం తర్వాత జీవితంలోకి వచ్చాక 2 పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే నిరంతరం 24 అవర్స్ పుస్తక పఠనంలో లీనమైపోయి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుని ఎంత కష్టపడ్డాడో కళ్ళారో నేను చూశాను. నాకు తెలుసు. సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వాక్చాతుర్యంతో ప్రపంచాన్ని కట్టిపడేసి తన వైపు తిప్పుకోగలిగాడు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. పాండిత్యాన్ని సంపాదించాడు. వాక్కులో సరస్వతిని పలికించాడు. కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు. జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను? పిల్లల కోసం ఆగాను. తర్వాత అర్థమైంది. తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో అన్నాడు. హింస పెట్టాడు. హింస అవి చెప్పే హింసలు కాదు. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. పడి చివరికి ఆలోచించాను. ఇక్కడ నా ప్రమేయం ఏమి లేదు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లలిద్దరికి. గురిజాడకి 10 ఏళ్ళు, శ్రీశ్రీకి 12 ఏళ్ళు. రేపుని చంపుకొని బయటకు వచ్చా. ఇంకో పెళ్లి చేసుకున్నాను. శారదను చేసుకున్నాడు. కష్టపడ్డాడు. ఒక స్థాయికి వచ్చాడు. పద్మశ్రీలు సంపాదించాడు. ప్రపంచంలో కీర్తి గడించుకున్నాడు. కోట్లు సంపాదించుకున్నాడు. ఇవాళ చెప్తున్నారు కదా. నేను సంతోషం. ఇప్పటికీ నా పిల్లలు కోట్లకి వారసులు. పెళ్లిళ్ళు చేసుకున్నారు, సుఖంగా ఉన్నారని నేను చాలా సంతోషపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు బయటకు వచ్చేవని అడుగుతున్నారు కదా. రాకపోదును, జీవితంలో బయటకు రాకపోదును. ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియవద్దు, వాళ్ల మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను. కానీ ఆ నీచాధముడు మీ గురువు యూట్యూబ్లో భారత భాగవతాలు, రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు. కూర్చున్నాడు. మా శారద భుజం మీద చేసి మా అమ్మ చేసిన పెళ్లి, ఆమె పిల్లలు, అది కూడా ఒప్పుకున్నా. నిజమే, భార్య పిల్లలు, నా పిల్లలైనా ఆమె పిల్లలైనా పిల్లలే, ఎవరికైనా పిల్లలే.
ఊరుకున్నా. నేను ఏ తప్పు చేయలేదు. నేను శ్రీరాముణ్ణి, తప్పు చేయలేదు. కొంచెం కోపం వచ్చిన ఊరుకు. తర్వాత ఏమన్నాడు, నీకు అన్యాయం జరిగితే, నీకు అవమానం జరిగితే రా బయటకు వచ్చి చెప్పు. నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది, నాకు అన్యాయం జరిగింది కదా, నేను కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఈయన సంఘ సంస్కర్త కదా, ఎందరో మహానుభావుల్ని మార్చినటువంటి వాడు అని బయటకు వచ్చి ఒక వీడియో చేసుకున్నాను. దాంట్లో డైరెక్ట్గా కూడా ఏం మాట్లాడలేదే. రామాయణంలోని 2 పాత్రలు, వాలి సుగ్రీవుడు ఇద్దరిని తీసుకున్నాను. సుగ్రీవుడు తమ్ముడు, వాలి అన్నగారు. సుగ్రీవుడు భార్యని వాలి తీసుకెళ్లిపోయినా పర్వాలేదు, మరదలవుతుంది కాబట్టి. కానీ సుగ్రీవుడు వారి భార్యతోటి సంబంధం అక్రమంగా పెట్టుకోవడం, ఆయనను తీసుకెళ్లిపోవడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం అనేటువంటి దాని మీద కొంచెంసేపు మాట్లాడితే అది వైరల్ అయి తిరుగుతోంది అటు ఇటు. అర్థమైన వాళ్ళకి అర్థమైంది, లేని వాళ్ళకి లేదు. నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆగాను. నా కన్న కొడుకు చేత గురిగాడను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. పిచ్చి వెధవని ఎంత ప్రేమగా పెంచుకున్నాను. వాడు అన్ని మర్చిపోయాడు. తండ్రి రక్తం కదా. వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడో అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న. అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు ఆ తండ్రి. పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అపాన్ ఏ టైం కొడుకు చేత క్రిమినల్ కేసు కన్నతల మీద పెట్టిస్తాడండి. ముందే తెలివిగానైతే అమాయక తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని నా పేరునున్న ఇల్లు లాగేశాడు. అదే తెల్ల కాగితాల మీద అడ్డం దొడ్డం రాయించి పిల్లాడి చేత క్రిమినల్ కేసు పెట్టించాడు. గత 10 నెలల క్రితం, ఇది 9 నెలల క్రితం. వీడియోలు తీసేయాలి, నా పరువు పోతుంది అంటే అదే మాటని ఆ కొడుకుని నా దగ్గరికి పంపించి వీడియో తీసేయమంటరా, పరువు తీయొద్దనరా అని ఉంటే కొడుకు మీద ప్రేమతోటి తీసేద్దును కదా, నోరు మూసుకుని ఉందని కదా. మనిషికి పుట్టినప్పటి నుంచి అహంకారం. మీ గురువు గారికి చాలా అహంకారం, కుటుంబంలో అందరికీ అహంకారం. పొగరుతోటి క్రిమినల్ కేసా, నీతో పోతున్నాను రా అంటే క్రిమినల్ కేసు పెట్టాడు. అప్పుడు విడాకులు పెట్టి పెళ్ళే లేదు, విడాకులు. ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా 1 డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్ట మానవుడు నీ గురువు. పచ్చటి సంసారం, సుఖంగా బతుకుతున్నాను. నలుగురు అన్నదమ్ములు, వీళ్ళ పెద్దన్నయ్య, వీళ్ళ మామయ్య, కట్టుకున్న భర్త గరికిపాటి వెంకటేశ్వరుడు నా భర్త పేరు. అందమైన వాడు, అందమైన జీవితం, సుఖంగా బతుకుతున్నాం. వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి? వాడు అంతా అసమర్థుడయ్యాడు నా భర్త. నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయి అంటాడా వీడు? అందరికంటే చిన్నవాడు. వాళ్ళందరి నోరు ఏమని మోయించాడు నా ప్రమేయం లేకుండా? మా నాన్న కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడే. పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు కోరుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మా నాన్నకి చెప్పలేదు, అన్నదమ్మలకి చెప్పలేదు, పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూమ్లో కూర్చోబెట్టి పెట్టని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇదిగో నీకు విడాకులు అయిపోయి కాగితాలు ఇవ్వని చూపిస్తాడా ఈ నీచుడు? పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఇవాళ వీడియోలు. వారం రోజులుగా వీడిని ఉతికి ఆరేస్తున్నారు. వీడి దరిద్రాన్ని బయటకు లాగారు. విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రావు. 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి ద్రోహం ఇవాళ ఈ అహంకారాన్ని దెబ్బ పడుతుంది. అప్పుడు విడాకులు ఇప్పించారు. విడాకులు కాగితాలు నాకేమి ఇవ్వలేదు. పోనీ విడాకులు తీసుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్త్రీకి ఇస్తారు, అది తెలియదు. వెర్రిదాన్ని నేను. తర్వాత నీతో పడట్లేదు వెళ్ళిపోతున్నానంటే క్రిమినల్ కేసు పెట్టాడు. లాయర్ దగ్గర 3 లక్షలు అడిగాను. 3 లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు ఈ నీచ నికృష్ట నీ గురువు. ధనం లాగేశాడు. నా కుటుంబం బాగా డబ్బులున్నటువంటి ధనం ఉన్న కుటుంబం అని మా అమ్మ వెర్రిదయ్యి ఇన్ని నగలు వేస్తారు, సుఖపడతాను అని ఆ ఇంట్లోకి అత్తగారింటికి పంపించింది. మా అమ్మ పిచ్చిదయ్యి బతుకు బండ్లలైంది.
అప్పుడు క్రిమినల్ కేసా? వాలే సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసా? ఏం చేశానండి? క్రిమినల్ వాడా నేనా? కుటుంబంలోంచి దగా చేసి నన్ను ఎత్తుకొచ్చిన వాడు క్రిమినల్. నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించిన వాడు క్రిమినల్. ఒక్క రోజులో విడాకులు ఇప్పించి నా బతుకులు బండర చేసిన వాడు క్రిమినల్. ఇన్ని పెట్టి క్రిమినల్ కేసు నా కన్న కొడుకు చేత నా మీద పెట్టిస్తారా? 60 సంవత్సరాలు వచ్చి 25 సంవత్సరాలుగా నా కష్టంలో నేను బతుకుతున్నాను. ఎవరి జోలికి రాలేదు, ఎవరి ఎండ లేదు, పుట్టింటి అడ్డ లేదు, ఎవరి ఎండ లేదు. ఒక్కదాన్ని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తించారు. వయసులో ఉన్న నన్ను ఎన్ని కష్టాలు పడ్డాను. భగవంతుడు అనేవాడు నా వెనకాల ఉండబట్టి ఇవాళ నేను మనిషిలా నిలబడ్డాను. అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెడితే మనసు బాధపడింది. పోలీస్ స్టేషన్ పంపిస్తారని నన్ను గౌరవనీయమైన కుటుంబంలో పుట్టి పెరిగాను నేను. 60 సంవత్సరాలు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడా? అయిపోయిన కాలం అయిపోయింది అనుకున్నాను. బయటకు వచ్చాను, వీడియోలు తీయించేస్తాను. పుట్టింటి పేరుతోటి నేను వీడియోలు చేసుకుంటాం. ఇంత ప్రేమగా పెంచిన నా గురజాడ నా మీద ఇటువంటి కేసు పెట్టాడని బాధతోటి 2 వీడియోలు చేస్తున్నా 9 నెలల క్రితం. ఆ 9 నెలల దాంట్లో నేను బ్లేమ్ చేస్తున్నా. నేను ఏడ్చుకుంటూ నా దురదృష్టం కోల్పోయాను. పిల్లల్ని నా బతికిలా అయిపోయింది. పెళ్లిళ్ళు, నోములు, వ్రతాలు చేసుకోవాల్సినటువంటి కుటుంబంలో పుట్టి ఆ ఆలోచన నేను ఇలా అయిపోయాను అని బాధతోటి 2 వీడియోలు చేసుకుంటే, మరి ఇప్పుడు వీడియోల్లోకి వస్తున్నటువంటి వీళ్ళందరూ 9 నెలల నుంచి ఏం చేశారండి? 9 నెలలుగా ఉన్నటువంటి నా వీడియోలను ఉపయోగించుకుంటూ నా ఫోటో పెట్టి అప్పుడు నేను పడిన బాధలన్నీ ఇప్పుడు అప్లై చేస్తూ ఎవడు పడితే వాడు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు. యూట్యూబ్లో నిమిషానికి ఒకడు వీడియో చేసి పెడుతున్నారు. ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారు? నన్ను అన్నాడు. నన్ను ఎవరు? సత్యనారాయణమూర్తి గారు తమరు నిన్న ఇంటర్వ్యూలో ఇంతకాలానికి 10 ఏళ్లకి పిల్లలు గుర్తుకొచ్చారా? ఆయన మా 100 కోట్లు 300 కోట్లు సంపాదించాడు కాబట్టి ధనం కోసం వచ్చానని తమరే అంటున్నారు యాంకర్ తోటి. మీకు తెలియదు సత్యనారాయణమూర్తి గారు, రాజమండ్రి నుంచి మీరు ఫ్యామిలీ తోటి హైదరాబాద్ రండి, మీ స్టేషన్కి కారు పంపిస్తాను. నా ఇంటికి వచ్చి నా వైభవం ఏంటో, నా సంపద ఏంటో, నేను కష్టపడి 3 MAలు చేశానండి. సంస్కృతం, తెలుగు, మ్యూజిక్. అమెరికా వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పుకుని పాఠాలు చెప్పుకుంటూ ఇంట్లో సంగీతం నేర్పుకుంటూ సంస్కృతం పాఠాలు కళాశాలలో చెప్పుకుంటూ సంపాదించిన ధనంతో నేను నా జీవితానికి సరిపడ సంపాదించుకున్నాను. నా వైభవం చూడాలంటే రండి హైదరాబాద్. వారం రోజులు చక్కటి ఆతిథ్యం మంచిగా వండి పెడతాను. రండి సత్యనారాయణమూర్తి గారు, మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలేటువంటి వాళ్ళు చూడాలి. ఒక్కళ్ళైనా నా బతుకు చూడాలి. డబ్బులు ఆశించి నేను చేస్తున్నాను వీడియోలు. 25 సంవత్సరాల తర్వాత నీ పిల్లలు గుర్తుకొచ్చారా? అసలు హూ ఆర్ యూ? మీరెవరండి నా గురించి, నా పిల్లల గురించి అడగడానికి? వాళ్ళు నా పిల్లలు, ఎక్కడున్నా నా పిల్లలే. నా జీవితం మొత్తం ఆ ప్రేమకే అంకితం. నా పిల్లల గురించి నేను ఆలోచించుకోగలను. 25 సంవత్సరాల తర్వాత నా పిల్లలు కావాలని నేను అడగలేదే. వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలనుకున్నాను, ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో దగా చేసిన వాడు మాట్లాడట్లేదు, బాగానే ఉన్నాడు. దగా పడిన నేను కూడా బాగానే ఉన్నాను, మాట్లాడట్లేదు. మధ్యలో మీరందరూ రేగిపోతున్నారు ఎందుకండి? మరి 9 నెలల క్రితం చేసినటువంటి వీడియోని ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు? 9 నెలలు ఏం చేశారు? డబ్బు కోసం నేను ఎప్పుడైనా డబ్బు కావాలని, పిల్లలు కావాలని కానీ వాళ్ళ ధనం గురించి ఏమన్నా మాట్లాడిన వీడియోలు ఏమన్నా ఉన్నాయో చూపించండి. నా కళ్ళ ముందు పెరిగిన వాడు, నాకంటే 2 ఏళ్ల చిన్నవాడు, నన్ను దగా చేశాడు అనే ఒక్క చెడు తప్పితే కష్టపడ్డాడు, ప్రతిభ ఉంది, ప్రపంచాన్ని ఏలుతున్నాడు. అన్ని వీడియోలు చూస్తాను, సంతోషపడతాను. పోయిన జీవితం ఏదో పోయిందిలే, అయిపోయింది. నా పిల్లలు ఫారెన్లో ఉన్నారనుకుంటాను, వాళ్ళు వీడియోల్లో చూస్తున్నట్టుగా నేను కూడా వీడియోల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను. నేను ఒక ఋషిలాగా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో నేను భగవంతుడు సేవ చేసుకుంటూ బతుకుతున్నాను. పిల్లలకి సంగీతం నేర్పుకుంటాను, సంస్కృతం నేర్పుకుంటూ బతుకుతున్నాను. 9 నెలల క్రితం చేసినటువంటి నా వీడియోలను ఇప్పుడు లాగి నా ఫోటో పెడుతున్నారు.
నేను అప్పుడు పడిన పిల్లల కోసం బాధపడినటువంటి నా కడుపులో మంటతోటి నేను ఏదో చేసుకున్నవన్నీ పెట్టి నీకేం కావాలమ్మా? కూడా పొద్దున ఫోన్ చేస్తున్నాడు, నిన్న కూడా ఫోన్ చేశాడు. ఈ పోరాటం దేనికి? ఎవడు పోరాడాడయ్యా? పోరాడి డబ్బులు అడుగునేంత దుస్థితిలో నేను ఆత్మవిశ్వాసం ఉన్న ఆడదాను. ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడు భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో నేను చదువుకున్నాను, సంపాదించుకుంటున్నాను. నీలాంటి వాళ్ళకి సంవత్సరం ఆతిథ్యం ఇవ్వగలిగే శక్తి కలిగిందాన్ని నేను. ఆ ధనం ఒక్క పైసా నాకు అవసరం లేదు. పిల్లలు రావాలని అనుకోవట్లేదు, వాళ్ళు అక్కడ ఉన్నారు, హాయిగా ఉన్నారు, ఉంటారు. నా వెనకాల భగవంతుడు ఉన్నాడు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు, పుట్టించిన వాడే తీసుకెళ్తాడు. వేల మంది శిష్యులు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు. నీచంగా వీడియోలు చేయవలసిన అవసరం నాకు లేదు. ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారో కనుక్కోమని మీ గురువు గారికి చెప్పు. అహంకారంతో రేగిపోతున్నాడు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా మీద. మరి కేవలం సుగ్రీవుడు భార్య వాలి అని చెప్పిన దానికే క్రిమినల్ కేసు పెట్టాడు. పేరు పెట్టి నిన్ను ఉతికేస్తున్నారు. మరి వీళ్ళ మీద పెట్టమని క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా, కోట్లు. ఆడది లోకువా నా మీద క్రిమినల్ కేసు పెడతావు? వీళ్ళని ఎవరిని ఎందుకు పెట్టట్లా? నోరు మూసుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నావు? ఈ వీడియోలకి నాకేం సంబంధం లేదు. ఇవి నేను 9 నెలల క్రితం చేసుకున్న వీడియోలు. నా పేరుతో నేను చేసుకున్నాను. నేను ఎవడి పేరు పెట్టలేదే, ఎవరిని దూషించలేదే. నా కొడుకుని గురించి అనుకున్నాను. నేను కొడుకుని తల్లికి నాకు హక్కు ఉంది. నవమాసాలు మోసి వాడిని ప్రేమగా పెంచిన నాకు నా కొడుకు గురించి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడే నా ఫోటో పెట్టి నా వాయిస్ను ఉపయోగించుకుంటూ మొత్తం నీ గురువు వెర్రివాడో తెలివైన వాడో తెలివి తక్కువడో చెప్పుకోపోయి వాడి కీర్తిని దిగదార్చడానికి వాడి శత్రువులు చేస్తున్నటువంటి వీడియోలు అవి. అహంకారం కదా, ప్రతి వాడిని లాగుతాడు, ఛాలెంజ్లు చేస్తాడు కదా. దమ్ముంటెర్రా నా ఎదురుకుండా నిలబడు. ఈ పొగరుతోటి ఇదివరకు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు కూడా ఆ పొగరు ఎందుకు? అహంకారం ఎందుకు? ఈ అహంకారంతో మొత్తం శత్రువర్గం అంతా ఏకమై పెట్టుకుంటున్న వీడియోలే. వెల్ విషర్గా వస్తున్నాడు. ఒక్కొక్కడు నిమిషానికి ఒక వీడియో చేస్తున్నాడు. ఆయన పెద్ద భార్య చిన్న భార్య. మీకెందుకయ్యా పెద్ద భార్య చిన్న భార్య? ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఒక చరిత్ర ఉంది, దుష్ట చరిత్ర. పడ్డా నేనే నోరు మూసుకున్నాను, మీకేలా? నా మీద బురద జల్లుదాని ప్రయత్నం మీరు. 40 ఏళ్ల క్రితమే ఈ నీచుడే నన్ను బురదలోకి తొక్కేశాడు. ఆల్రెడీ నేను బురదలోనే ఉన్నా. బురద లేనటువంటి వాడు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆ వ్యక్తి మీద బురద చల్లుతున్నారు మీరు. ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఎల్లారు మనిషిని లాగాలా అని ఆలోచించారు. నా వీడియోలు దొరికి వాటిని పెట్టుకున్నారు. మనిషిని మొత్తం లాగి వైరల్ అయిపోయి ప్రతి ఛానల్ వాడు అడ్డమైన ఎక్కడెక్కడో వెర్రి మొహాలన్నీ కూడా స్టేజ్ వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి పరిపాటి వారిని ఏమన్నా అంటే నేను సహించను. ఒక్కొక్కటి వాడుకుంటున్నారు, నా పేరు వాడుకుంటూ, నా వీడియోలు వాడుకుంటూ వాడికి పరువు తీస్తున్నారు అవతల. ఆ అహంకారికి కావలసిన దెబ్బది. ఇప్పుడు ఈ పరువు తీస్తున్న వీడియోలు వాళ్ళు ఎవరో కనుక్కో. దమ్ముంటే మీ గురువు గారిని వాళ్ళ మీ క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పి. ఈ వీడియోలకు కానీ వీటికి కానీ నాకు సంబంధమే లేదు. ఐ డోంట్ వాంట్ మనీ. నా పిల్లలు కూడా నాకు అవసరం లేదు. వాళ్ళ నుంచి నాకేం అవసరం లేదు. నేను హాయిగా బతుకుతున్నా. రమ్మంటున్నాను కదా, వచ్చి చూడండి నా ఇల్లు, నన్ను చూడండి. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. ఎవడు పడితే వాడు. గవర్నమెంట్ టీచర్ కామేశ్వరి వీళ్ళిద్దరికీ ప్రేమాట. తెలిసి తెలియని కథలు బాగా ఎక్కడో ఇంత సమాచారం పట్టుకుని దానికి రంగులు అద్ది కథలు కల్పించి అవి నాలికలైనా తాటిపట్టెలా. నన్ను వాడుకుని ఆ మనిషి కీర్తిని దిగదారుస్తున్నారు. కీర్తి పోతున్నందుకు ఎవడు చేస్తున్నాడో తెలుసుకోమని నీ గురువు గారు. ఆ పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమను. డబ్బులు ఉన్నాయి కదా, పెట్టుకోమను. నా దగ్గర నేను బతకడానికే ఉన్నాయి డబ్బులు, క్రిమినల్ కేసులు పెట్టడానికి లేవు. నన్ను ఏదో చేద్దామనుకుంటారు. ఐఎమ్ నాట్ సెలబ్రిటీ. ప్రపంచానికి నేనెవరో తెలియదు. గుట్టుగా భగవంతుడి సేవలో బతుకుతున్నాను. నాకు వచ్చిన లాభము లేదు, నష్టము లేదు. అనుబంధాలు కూడా అక్కడ బోర్డర్ దాటేశా. ఏ అనుబంధం నన్ను తాకదు. సుఖము, దుఃఖము, సంతోషము, విచారము అన్నింటినీ ఒక్కలా తీసుకునే స్థాయికి వచ్చేసాను. అప్పటికి ఇప్పటికీ నిలిచి ఉన్నది ఒక్కటే, పిల్లల మీద ప్రేమ మాత్రమే. మన వరాలు వస్తే ఓ గొలుసో ఓ నగ పెడదాం అనుకుంటారు.
కానీ ఇప్పుడు వాళ్ళందరితో కలిసి బతికేటువంటి జీవనాన్ని నేను కోరుకోవడం లేదు. చివరి దశలో రామకృష్ణ అనుకుంటున్నాను, హాయిగా బతుకుతున్నాను. వీడియోలు నేను చేస్తున్నాను డబ్బు కోసమో, కీర్తిని దిగజార్చడం కోసమో. మా ఊరివాడు నాకు అన్యాయం చేసిన, ప్రపంచంలో నలుమూలలా తిరిగి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నవాడు మా ఊరివాడు, మా కులం వాడు, నా కుటుంబంలోని వాడు. నాకు ద్రోహం చేసినా కానీ, అపకీర్తి పాలవ్వాలని కానీ, వాడి కీర్తికి బాధ ఇలా లాగేస్తున్నారని నాకు చాలా బాధ అవుతుంది. ఇంత కీర్తి ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, దాన్ని కోల్పోవడం లేదు. కారణం అహంకారం అండి, అహంకారం. తర్వాత నేను ఏడ్చిన శాపం కూడా తగులుతోందేమో. సర్వనాశనం అయిపోతావురా అన్నాను మొదటిసారి. ఒక్కరోజులో విడాకులు ఇప్పించినప్పుడు అదే తగిలితోందా? వీడి అహంకారమేనా? ఇంత సంపాదించినటువంటి కీర్తి కూడా అధోగతి పాలు అవుతోంది. కళ్ళు తెరుచుకొని ఎవడు చేస్తున్నాడో వీడియోలను పట్టుకోమను, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమను. సూర్య సత్యనారాయణమూర్తి గారు ఆస్ట్రాలజీలో మీరు పాపం డాక్టరేట్ చేసినట్లున్నారు, అవి చూసుకోండి. గురువు గారు వీడియోలు మీకెందుకండి? గురువు గారు అంటున్నాడు, ఒక్కొక్కడు ఆయన బయటకు లాగేస్తున్నారు. చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు, లోపాలన్నీ పట్టుకు లాగుతున్నారు. పెద్ద భార్యో చిన్న భార్యో పడ్డది నేనే వదిలేశాను. మీరందరూ గిజగిజలాడుతున్నారు ఎందుకు? ఇంకా వీడియోలు చేయకండి. చేస్తున్నా నాకేం సంబంధం లేదు. ఎప్పుడన్నా కాలితే, ఒళ్ళు మండితే, బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడు చేస్తున్నాడు ఈ వీడియోలు కనుక్కుంటాడు. ఆ నీచుడే వాళ్ళ మీద తిరగబడతాడు. నాకేలా, నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను. లేనిపోని కథలు అల్లి ప్రతివాడు మీడియా ముందుకు రావడానికి ట్రై చేయండి. మీ వ్యూస్ కోసమని, మీరు అందరికీ కనపడడం కోసమని ఒక టాపిక్ తీసుకుంటాడు. ఒక్కొక్కడు రేగిపోతున్నాడు కథలు. ఏం తెలుసునని కథలు మాట్లాడతారు. ఎదరవాడిని తిట్టే ముందు, ఇలా చూపించే ముందు వేళ్ళు మీ వైపు ఎన్నున్నాయో చూసుకో. ఎవడి కుటుంబంలో బాధలు వాడు పడతాడు. కుటుంబ వాళ్ళని మీకేలా? సంఘాన్ని సంస్కరిస్తున్నాడు, బాగుపడే మాటలు చెప్తున్నాడు, వినండి. కడుపు మండితే నేను తిడతాను, నాకు అన్యాయం చేశాడు కాబట్టి. ఆ హక్కు కూడా నాకుంది. మీ అందరూ ఎంటర్ అయిపోయి పెద్ద నా వెల్ విషర్గా అనుకుంటున్నారా, లేదా ఆయన వెల్ విషర్సా? వారిని మీకేం సంబంధం? పిచ్చి పిచ్చి వీడియోలు చేయకండి, ఎవరి పర్సనల్లోకి వెళ్ళకండి. మీ బతుకులేవో మీరు చూసుకోండి. ఎవడు పడితే వాడి వీడియోల్లోకి రాకండి. నమస్కారం.